నిజంలో రాజు మంత్రి అన్నదమ్ముల్లాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. మంత్రి ఏం జరిగినా మన మంచికే అని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాడు. ఒకరోజు రాజుకి యుద్ధంలో గాయం అవుతుంది. అది చూసిన మంత్రి ఇదంతా మన మంచికే అని అంటాడు. కోపగించిన రాజు మంత్రిని బంధించమని ఆజ్ఞాపిస్తాడు. తరువాతి రోజు రాజు ఒక్కడే మంత్రి లేకోకుండా అడవులకైతే వెళ్తాడు. అక్కడ రాజుని గుర్తు తెలియని వ్యక్తులైతే బంధించి తీసుకొని వెళ్తారు. అక్కడ తమ గ్రామదేవతకు బలి ఇవ్వాలని అనుకుంటాడు. బలి ఇవ్వబోతుండగా రాజుకు చేతికి అయిన గాయాన్నైతే చూసి బలి ఇవ్వడానికి ఇతను అనర్హుడని చెప్పి రాజుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. వెంటనే రాజు మంత్రి దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పింది నిజమే, అనవసరంగా నిన్ను బంధించానని అంటాడు. క్షమించమని అడుగుతాడు. మంత్రి ఏమో రాజుకు కృతజ్ఞతలు చెప్తాడు. ఎందుకంటే ఒకవేళ మీరు నన్ను బంధించి ఉండకపోతే మీకు బదులుగా ఎలాంటి గాయాలు లేని నన్ను బలి ఇచ్చేవాళ్ళు అని అంటాడు. గతలాగే మనిషి కూడా చిన్న చిన్న వాటికి ఎక్కువ బాధపడకుండా జరిగేవని మన మంచికి అనుకుంటే లైఫ్ హ్యాపీగా